ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తు మీ మీద ప్రేమ, అక్కర మాత్రమే కాకుండా మీ భవిష్యత్ కాలమును చేతిలో ఉంచుకొని ఉన్నారు. మీకొక గొప్ప ప్రణాళికను ఉంచి ఉన్నారు. మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించుటకు గొప్ప ప్రణాళికను ఉంచి ఉన్నారు. తెలుసా మీకు? ఏదో ఇప్పుడు కష్టపడుచున్నానండి, ఇప్పుడు నింద, అవమానము, బాధలు అనుదిన జీవితములో ఒకే పోరాటముగా ఉన్నదని అనుకుంటున్నారా? లేదు. మీ భవిష్యత్ కాలము గూర్చి దేవుడు ఉంచిన ప్రణాళిక మీకు తెలియాలి కదా. కనుక అది తెలిస్తే హృదయంలోకి ఒక గొప్ప ఆనందం కలుగును కదా. ఏమిటలా ప్రణాళిక ఉంచి ఉన్నారు అని అనుకుంటున్నారా? జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనములో, నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును, ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నేను నీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును, నా కుమార్తె, నీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును అని దేవుడు చెబుతున్నారు. మా అనుదిన జీవితం పోరాటముగా ఉన్నది, కష్టముగా ఉన్నది. ఎక్కడ ఖ్యాతి, ఎక్కడ మంచి పేరు అని అనుకుంటున్నారా? వేద గ్రంథంలో అనేకుల లైఫ్లో చూస్తే, మీరు ఎస్తరు అన్న ఒక స్త్రీని గురించి చదివారంటే, తల్లిదండ్రులు లేని అనాథ. అప్పుడు తన భవిష్యత్ కాలమును, దాని గురించి యోచించినప్పుడే భయం కలుగుతుంది. అయితే మొర్దుకై అనే ఒక ఆదరణను ప్రభువిచ్చారు. అది మాత్రమే కాదు, దేవుడు ఆమెను హెచ్చించి 127 సంస్థానములకు ఆమెను రాణిగా చేశారు. మంచి పేరు, ఖ్యాతి ఆమెకు ప్రభు అనుగ్రహించారు. దేవునికి సాధ్యం కదా. గొర్రెల్ని మేపుచున్న దావీదును, అతని తల్లిదండ్రులను చూడండి. వాడు గొర్రెలు మేపటానికి పనికి వస్తాడు. ప్రవక్త ఇంటికి వచ్చాడు. అందరూ ఆశీర్వాదమును పొందుకుంటున్నారు. అతని సహోదరులు అందరూ పిల్లలు పిలిచాడు. దావీదు మాత్రం వాడిని ఉండని, వాడు గొర్రెలు మేపడానికి పనికి వస్తాడు, అక్కడే ఉండనిమ్మని విడిచిపెట్టారు. కుటుంబస్తుల ద్వారా అల్పముగా భావించబడిన ఒక దావీదు, ప్రభు అతన్ని దేశమునకు రాజుగా హెచ్చించి పేరు, ప్రతిష్టలు కలుగజేశారు. చూశారా? యేసేబు జీవితంలో బానిసగా తీసుకొని పోబడి, ఒక దేశమునకు బానిసగా అమ్మబడి, బానిసగా పనిచేశాడు. కనుక సొంత భావమును నెరవేర్చలేడు. ఆ విధంగా బానిసగా ఉన్నవాణ్ణి ఐగుప్తు దేశమునకు ఒక గొప్ప అధికారిగా ప్రభువు హెచ్చించారు. ఆ దేశంలో అతని పేరు తెలియని వారు లేరు. ప్రభువు హెచ్చించి గొప్ప పేరు, ప్రతిష్టల్ని ఇచ్చారు. కనుక దీనులైన వారు ఏదియూ లేదు అనుకున్న వారిని దేవుడు హెచ్చించి వారికి పేరు, ప్రతిష్టలు కలుగజేయగలరు. మీకు చెయ్యగలరు. ఇప్పుడు చూడండి, నేను వెళ్లే స్థలములన్నిటా ప్రజలు చాలా సంతోషంగా నా దగ్గరకు వచ్చి అభినందనలు తెలుపుతున్నారు. ఏ దేశమునకు వెళ్ళినను చూడగలుగుచున్నాము. అనేక మతములకు చెందినవారు గౌరవ మర్యాదలు ఇచ్చి మాట్లాడుచున్నారు. అలా వచ్చి సంతోషంగా మాట్లాడుచున్నారు. నేను యోచించుచున్నాను, ఎలా వీరు నన్ను ఇంతగా అభిమానించుచున్నారు? నాకెలా ఈ శ్లాఘ్యత దొరికింది? నేనొక గ్రామంలో పుట్టినవాడినండి. నాలుమవడి అనే ఒక గ్రామంలో పుట్టినవాడిని. చెన్నైలో చదివినాను. నా జీవితంలో ఏమున్నది? చదువు అంతా అరకొరే, అన్నిట్లో అరకొరే. పట్టభద్రుణ్ణి కాదు, ఎలాంటి విశేషత లేదు. అరకొరగా ఉన్న నాకు దేవుడెంతో గొప్పగా గౌరవ ప్రతిష్టలు ఇచ్చి ప్రజలు హెచ్చించినది ఎలా? అది ఆయన కృప. కనుక పేరు, ప్రతిష్టలు అనునవి దేవుని యొద్ద నుండి వచ్చునవి. మన సామర్థ్యము, చదువు వాటిలో వచ్చునది కాదు. లేక చదువుకును జ్ఞానమును, సామర్థ్యమును ఇచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదించుచున్నారు. దానియేలుకు ఇచ్చారు కదా, దేవుడు 10 జ్ఞానమును, సామర్థ్యమును ఇచ్చారు కదా. మీకు ఇచ్చెదరు. మీరు చదువులో మీరు హెచ్చింపబడుదురు, ఉద్యోగములో హెచ్చింపబడుదురు, బిజినెస్లో హెచ్చింపబడుదురు. మీరు చేయు కార్యములో మీరు ఘనపరచబడి, కీర్తి, ప్రతిష్టలు మీకు ఉన్నవి. అయ్యా, మీరు సాధించారు, ఎంతో శ్రేష్టంగా చేశారు అని మిమ్మల్ని పొగడెదరు. దేవుడు మీకు కీర్తి, ప్రతిష్టలను తెచ్చేదనని వాకునిచ్చుచున్నారు. కనుక ఎందుకు మీరు భయపడాలి? ప్రభువు ద్వారా మీకు మంచి పేరు, ఖ్యాతి కలుగును. కనుక మీరు సంతోషంగా, దేవా, ఈ వాగ్దానము నాది, నా కొరకు మీరు ఉంచిన ఖ్యాతి, మంచి పేరు కొరకు స్తోత్రములని స్తుతించడం ప్రారంభించండి. ఏ స్థలములో ఇతరులు మిమ్మల్ని అల్పంగా అనుకున్నారో వారి కండ్లకు ముందు మిమ్మల్ని పేరు, ప్రతిష్టలతో ప్రభువు ఉంచెదరు. వారే వచ్చి మిమ్మును పొగడెదరు. మిమ్మును గురించి ఏమో అనుకున్నాను, ఇంత బ్రహ్మాండముగా కార్యములను చేశారు అని చెప్పి మిమ్ములను పొగడెదరు. అలాంటి ఒక ఆశీర్వాదమును ప్రభువు ఉంచారు. మనకు కీర్తి, ప్రతిష్టలను ఇచ్చుటకు
ఆయన సిలువలో తనని బలిగా సమర్పించుకున్నారు. కాళ్లకు చేతులకు చీలమేకులు కొట్టుటకు సమర్పించుకొని అవమానములను సహించారు, బాధలను సహించారు, నిందలను సహించారు. ఎందుకు? నా పిల్లలను నేను కీర్తితో ప్రతిష్టతో ఉంచెదను, దాని కొరకు నేను ఎన్ని బాధలకు మధ్య వెళ్ళినను పర్వాలేదు అని చెప్పి అలా తనను సమర్పించుకున్నారు. ఇలా ప్రేమించే యేసు మీకు ఉన్నప్పుడు ఎందుకు మీరు కలత చెందాలి? మీరు కలత చెందకండి. మీరు ఉన్న స్థలంలోనే ప్రభువు మిమ్మల్ని పేరు ప్రతిష్టలతో ఉంచెదరు. ప్రతిష్టత మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విశ్వాసముతో ఉండుడి. ఆసక్తిగా ఒక ప్రార్థన చేసేదరా? దేవా, పేరు ప్రతిష్టలతో ఉంచెదనని వాక్కును ఇచ్చారు. నేను విశ్వసించుచున్నాను. మీరు నా జీవితంలో కీర్తి ప్రతిష్టలను ఇచ్చి ఆశీర్వదించుచున్నందుకై స్తోత్రములు స్తోత్రములు. యేసు నామములో ఆమెన్.